Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the names of God. The names of God. The text is from the book of Isaiah, chapter 9, verse 6. The names of God, or by the names of Jesus. యెషయా ప్రవక్త ముందుగానే 7 సంవత్సరాలకు ప్రభు జన్మించక పూర్వమే ఆయన విషయాలు ప్రవచించాడు. ఆయన జరగబోయే విషయాలు ప్రస్తావించాడు. ఈ వాక్య భాగంలో ఐజయా చాప్టర్ 9 వర్స్ 6, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకర ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా ఒక శిశువు పుట్టెను. A child is born, a son is given. A child is born denotes the humanity of Jesus. A son is given. That statement denotes the spiritual nature of God, the divinity of God. శిశువు మానవత్వాన్ని గుర్తుగా ఉన్నది, కుమారుడు దైవత్వాన్ని గుర్తుగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు పదాల అర్థాన్ని మనం గ్రహించుకోవాలి. శిశువు అన్నప్పుడు ప్రభు యొక్క మానవత్వాన్ని సూచిస్తున్నది. మన శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణ జన్మించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఇస్ గాడ్. A son is given denotes the divinity of God. దేవుని యొక్క యేసు దైవత్వం గురించి ప్రస్తావిస్తుంది. కాబట్టి శరీరగా జన్మించిన ఆ యేసు క్రీస్తు ప్రభు గురించి యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. ఇది వండర్ఫుల్ కౌన్సిలర్. సాధారణంగా తెలుగులో మనం ఆశ్చర్యకరుడు సపరేట్ చేస్తాం, ఆలోచనకర్తాన్ని సపరేట్ చేస్తాం. కానీ ది సేమ్ వర్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్ ఇస్ ది సేమ్ వర్డ్. ది వన్ వర్డ్, నాట్ టూ వర్డ్స్, టూ నేమ్స్, ఓన్లీ వన్ నేమ్, దట్ ఈస్ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త అన్నమాట. ఆ మాటకు అర్థం గమనించినప్పుడు జీసస్ ఈజ్ అప్రోచబుల్. ఏ సందర్భంలో అయినా, ఏ సమయంలో అయినా ఆయన మనం నేరుగా అప్రోచ్ కావడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకముందు ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్తగా ఆయన జన్మించాడు. నో నీడ్ ఫర్ మీడియేటర్ టు అప్రోచ్ ది మైటీ గాడ్, ద సావరెన్ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకున్నప్పుడు ఆయన కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అంటూ, మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనం శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను కనుక మనం కనుకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనంతో చేరుతాము. Can approach the throne of grace at any time, at any place. Is approachable. To approach God, taking His counsel for our lives. మన జీవితానికి కావాల్సిన ఆలోచనలు తీసుకోవడానికి ప్రభువును ఏ సమయమైనా, ఏ సందర్భంలో అయినా, ఏ స్థలంలో అయినా మనను సంధించవచ్చు, ఆయన దగ్గర వెళ్ళవచ్చు. ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు us. ప్రయాసపడే భారం మోసుకుని సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి అన్నాడు. కమ్ అన్ టు మీ యువర్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. విశ్రాంతిస్తాను. కాబట్టి ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు టు కమ్ టు హిమ్, కెన్ అప్రోచ్ హిమ్ ఫర్ కౌన్సిల్. తగిన ఆలోచన కొరకు ఆయన దగ్గర వెళ్ళడానికి కృప చూపిస్తున్నాడు. సో హీ అండర్స్టాండ్స్ అవర్ స్ట్రగుల్స్, అవర్ వీక్నెసెస్. ఇది వన్ who understands మన యొక్క జీవన పోరాటములో మన కష్టములు ఏంటో తెలుసు, మన వీక్నెస్ బలహీనతలు ఏంటో తెలుసు. అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చదువుకున్న 14-16లో ఆయన మా బలహీనతల ఎందుకు కూడా సహాయం చేసేవాడే ఉన్నాడు, తగిన ఆలోచన చెప్పేవాడు ఉన్నాడు. ఇది అవర్ హై ప్రీస్ట్. హీ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకు మా దేవునికి మధ్య ఒక వారధిగా నిలిచే దేవుడు ఉన్నాడు. పుస్తకాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన
మధ్యవర్తిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక రచయిత 9వ అధ్యాయం కూడా యేసు ప్రభు మధ్యవర్తితో ప్రస్తావించట్టు టు బిల్డ్ ద గ్యాప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కాబట్టి సమయోచితమైన సహాయం కొరకు, సమయోచిత సలహాల కొరకు, ఆలోచన కొరకు ప్రభువును అప్రోచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈజ్ వండర్ఫుల్ కౌన్సిలర్. వీ హ్యావ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ కౌన్సిలర్. ప్రపంచంలో ఎవరు కూడా అలాంటి వండర్ఫుల్ కౌన్సిలర్ లేరు. కాబట్టి యూ కెన్ అప్రోచ్ అట్ ఎనీ టైం. ఆ రీతిగా ప్రభువును సంధించి ఆయన ఆలోచన కొరకు మనం కనిపెట్టుకొని ఆయన ఆలోచనతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవ శక్తిని దయచేయును గాక. దావీదు మహారాజు అంటాడు, నీ ఆలోచన నడిపించదవు, మహిమలో చేసుకుంటావు అన్నాడు. కాబట్టి ప్రభు ఆలోచన కొరకు ఆనాడు ఇశ్రాయేలు కనిపెట్టుకోలేకపోయారు వారు. కానీ మనం కనిపెట్టుకునే ఆలోచనతో ప్రతి విషయంలో కూడా ముందుకు సాగితే సక్సెస్ విల్ బి యువర్స్. ప్రభు ఆ దేవా మీకు వందనాలు స్తుతిస్తోతారు తండ్రి. మీరు ఆశ్చర్యగా ఆలోచనకర్తగా వండర్ఫుల్ కౌన్సిలర్గా మాకు ఉన్నందుకు తండ్రి మీకే స్తుతిస్తోతారు. ఏ సమయం సంధించవచ్చునైనా అలాంటి యాక్సెస్ మాకు ఇచ్చిన విధానం బట్టి, అప్రోచ్ అయ్యే విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యాన్ని ప్రతిభను దర్శించి దీవించమని మీ ఆధ్యాత్మిక కార్యాలు వారి హృదయాలు జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.